ఎల్కన ఏ పట్టణపు వాడు? రామ. ఎల్కన భార్యలు ఎవరు? హన్న, పెనిన్నా. ఎల్కన దేవుని ఆరాధించుటకు ఎక్కడికి వెళ్ళెను? షీలోహు. షీలోహులో ఎవరు యాజకులుగా ఉండిరి? హోఫ్ని, ఫీనెహాసు. హోఫ్ని, ఫీనెహాసుల తండ్రి ఎవరు? ఏలీ. హన్నాను విసిగించినది ఎవరు? పెనిన్నా. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చినది ఎవరు? హన్నా. తన ఆత్మను యెహోవా సన్నిధిలో కుమ్మరించిన స్త్రీ ఎవరు? హన్నా. బలి నర్పించినప్పుడు తన భార్యా పిల్లలకు భాగం ఇచ్చింది ఎవరు? ఎల్కనా. 10 మంది కుమారుల కంటే నేను నీకు బహు విశేషమైన వాడను కానా అని ఎవరు ఎవరితో చెప్పారు? హన్నా ఎల్కనాతో చెప్పాడు. హన్నా ప్రార్థనకు జవాబుగా దేవుడు ఆమెకిచ్చిన కుమారుడు ఎవరు? సమూయేలు. యెహోవా దయయందును మనుషుల దయయందును వర్ధిల్లుతూ ఎదిగినది ఎవరు? సమూయేలు. బాల్యములోనే ఏఫోదును ధరించుకొని దేవునికి పరిచర్య చేసింది ఎవరు? సమూయేలు. సేవ చేయుటకు వచ్చిన స్త్రీలతో అసభ్యంగా ప్రవర్తించినది ఎవరు? హోఫ్ని, ఫీనెహాసు. తండ్రి అయిన ఏలీ మాట విననది ఎవరు? హోఫ్ని, ఫీనెహాసు. దేవుని కంటే తన కుమారులను గొప్ప చేసినది ఎవరు? ఏలీ. ఏలీ ఇంటికి ఎందుకు శిక్ష వచ్చి పడినది? కుమారులు తప్పు చేయుచున్నారని తెలిసి వారిని అడ్డగించలేదు గనుక. ఎవరి కాలంలో యెహోవా వాక్కు ప్రత్యక్షమగుట అరుదుగా జరిగెను? ఏలీ కాలంలో. మరలా యెహోవా వాక్కు ఎవరికి ప్రత్యక్షమాయెను? సమూయేలుకు. ఇశ్రాయేలీయులకు ఏలీ ఎన్ని సంవత్సరములు న్యాయం తీర్చెను? 40 సంవత్సరములు. ఇశ్రాయేలీయులను ఓడించి దేవుని మందసమును తీసుకున్నది ఎవరు? ఫిలిష్తీయులు. ఎవరి కుమారులు ఇద్దరూ ఒక దినమందే హతులైరి? ఏలీ కుమారులు. వెనుకకు పడి మెడ విరిగి చనిపోయినది ఎవరు? ఏలీ.